Ngọc cứ trả lời cái này.
Good morning to one and all. Am I audible? Am I audible to you all? Okay. So in last class, we have entered in chapter 3, that means probability and distribution. Under that, we have seen some definitions, some basic terms, what we have used in this unit. So I'll share the screen. సెకండ్ యూనిట్ నోట్స్ మొత్తం పెట్టానమ్మా గ్రూప్స్ లో, చూసుకోండి. నోట్స్ స్టార్ట్ చేయండి. సో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్, ఇవి పీపీటీస్ కూడా పెట్టాను. ఎట్ ద సేమ్ టైం మెథడ్స్ ఆఫ్ డేటా కలెక్షన్ అని ఒక పీడిఎఫ్ కూడా పెట్టానమ్మా. సో మీకు ఏది నచ్చితే అది నోట్స్ లో రాసుకోండి. పీపీటీలో ఉన్నది ప్రాసెస్ రాసుకుంటానంటే రాసుకోండి, లేదు పీడిఎఫ్ పెట్టింది రాస్తానంటే అదైనా రాసుకోండి. మీకు ఏది నచ్చితే అది రాయండి. పీపీటీలు రాసుకుని పీడిఎఫ్ లో ఉన్న సమ్స్ రాసుకుంటామండి అన్న నో ప్రాబ్లం, క్లారిటీగా రాసుకోండి ఏదైనా సరే. సో సెకండ్ యూనిట్ అంతా సెండ్ చేసాను, నోట్స్ కంప్లీట్ చేసుకోండి అమ్మా. సో లాస్ట్ క్లాస్ లో ఇక్కడ నుంచి చూద్దామండి ఒకసారి. మ్యాథమెటికల్ ఆర్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ. మ్యాథమెటికల్ ఆర్ క్లాసికల్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ అంటే ఇక్కడ ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ n ఈస్ ద నెంబర్ ఆఫ్ ఎగ్జాస్టివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఈక్వల్లీ లైక్లీ కేసెస్. అంటే ప్రాబబిలిటీ అన్నప్పుడు ఏం చెప్తున్నాడండి? ప్రాబబిలిటీ అన్నప్పుడు ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ చెప్తున్నాడు, ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ చెప్తున్నాడు, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అని చెప్తున్నాడు. సో ఎప్పుడైనా నీకు ప్రాబబిలిటీ మీద ఏవైనా థియరమ్స్ ప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా ఈ మూడిటిని వాడుకోవచ్చమ్మా మనం, ఎగ్జాస్టివ్, ఎక్స్క్లూజివ్, ఈక్వల్లీ లైక్లీ. ఓకే, ఈ 3 డెఫినేషన్స్ యూస్ చేసుకోవచ్చు మనం. సో ప్రాబబిలిటీ డెఫినేషన్ అంటే ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాస్టివ్ అంటున్నాను, అసలు ఎగ్జాస్టివ్ అంటే ఏంటి? ఎక్స్క్లూజివ్ అంటున్నాను, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ అంటున్నాం. ఇవన్నీ మనం డెఫినేషన్స్ చూసాము. ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ అంటే ఇక్కడ పైన డెఫినేషన్స్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఎగ్జాస్టివ్ ఈవెంట్స్, ఇవన్నీ డెఫినేషన్స్ చూసాం కదా. సో వీటన్నిటి మిక్చరే మనకి ప్రాబబిలిటీ డెఫినేషన్ లో అన్ని కలిపి యూస్ చేస్తూ చెప్తున్నాడు. ఓవరాల్ గా ప్రాబబిలిటీ డెఫినేషన్ అనగానే మీకు ఏం గుర్తుండాలంటే నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ అని. అసలు ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు టోటల్ ఎన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ పాసిబుల్ అవుతాయి, ఆ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నప్పుడు నీకు ఎన్ని ఫేవరబుల్ కేసెస్ వచ్చాయి అనేది అనమాట. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ న్యూమరేటర్ లో రాస్తే, టోటల్ నెంబర్ ఆఫ్ కేసెస్ వచ్చేసి డినామినేటర్ లో రాస్తామండి. ఇప్పుడు ఎగ్జాస్టివ్, ఎక్స్క్లూజివ్ అంటే ఊరికే ఒకసారి డిఫరెన్స్ చూద్దాము. ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు ఎట్ ఏ టైం నువ్వు ఏవైనా 2 ఈవెంట్స్ నీకు వస్తున్నాయి అనుకోండి, వెన్ 2 ఈవెంట్స్ ఆర్ అక్కర్, వన్ ఆఫ్ దెమ్ మస్ట్ అక్కర్. ఇప్పుడు 2 ఈవెంట్స్ నువ్వు వస్తాయి. సపోజ్ కాయిన్ టాస్ వేసాము, కాయిన్ టాస్ వేసినప్పుడు అయితే హెడ్ గానీ టైల్ గానీ పడుతుంది అన్నాము అంటే అక్కడ వచ్చేవి 2 ఈవెంట్స్, అయితే హెడ్ లేదా టైల్. వెన్ 2 ఈవెంట్స్ ఆర్ దే, వన్ ఆఫ్ దెమ్ మస్ట్ అక్కడ, ఖచ్చితంగా ఏదో ఒకటి రావాల్సిందే కదా నీకు అవుట్కమ్. హెడ్ గానీ టైల్ గానీ ఏదో ఒకటి రావాలి, ఖచ్చితంగా ఒకటి వస్తుంది అన్నది ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అండి. వెన్ 2 ఈవెంట్స్ ఆర్ హ్యాపెన్, 2 ఈవెంట్స్ రావాల్సిన సందర్భం ఉంది నీకు, ఆ 2 ఈవెంట్స్ లో ఖచ్చితంగా నీకు అవుట్కమ్ ఒక ఈవెంట్ వస్తుంది, కంపల్సరిగా వస్తుంది, కాబట్టి వాటిని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారండి. అదే ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటంటే 2 ఆర్ మోర్ ఈవెంట్స్ దట్ కెన్ నాట్ హ్యాపెన్ సైమల్టేనియస్లీ. అంటే ఒకే టైం, ఎట్ ద సేమ్ టైం లో 2 లేదా అంతకంటే ఎక్కువ ఈవెంట్స్ రావు అని చెప్తున్నాడండి. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తే, మనం పరిగెత్తుతున్నాం, వెన్ వి రన్నింగ్, మనం రన్ చేస్తున్నప్పుడు ఎట్ ఏ టైము ముందుకి వెనక్కి ఒకేసారి పరిగెత్తగలమా? అయితే ముందుకు పరిగెత్తడం, లేదంటే వెనక్కి పరిగెత్తమంటే వెనక్కి పరిగెత్తడం, అంతేగాని ఎట్ ఏ టైము 2 ఈవెంట్స్ ని చేయలేము కదా. సో ఎట్ ఏ టైము 2 ఈవెంట్స్ ని పర్ఫామ్ చేయలేకపోతే దాన్ని ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటారు. నువ్వు 2 ఈవెంట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక ఈవెంట్ అక్కర్ అవుతుంది, వస్తుంది అంటే దాన్ని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. ఓకేనమ్మా? వీ కెనాట్ రన్ బ్యాక్వర్డ్స్ ఆర్ ఫార్వర్డ్స్ ఎట్ ద సేమ్ టైం. అంటే
ఒకే టైంలో ముందుకి వెనక్కి పరిగెత్తండి అంటే సాధ్యం అవ్వదు. అయితే ఫార్వర్డ్ అయినా రన్ చేయాలి, లేదా బ్యాక్వర్డ్ అయినా రన్ చేయాలి కదా. సో ఎట్ ఏ టైమ్ 2 ఈవెంట్స్ ఒకే టైంలో 2 ఈవెంట్స్ అవ్వవు. ఐ మీన్ 2 ఈవెంట్స్ రావన్నమాట. అవుట్‌కమ్ గా రాదన్నమాట. అలాంటి దాన్ని మనం మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ ఈవెంట్స్ అంటాము. ఖచ్చితంగా నువ్వు పెర్ఫార్మ్ చేస్తున్నావు. నువ్వు ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ పెర్ఫార్మ్ చేస్తున్నావు. ఆ పెర్ఫార్మ్ చేసే ఎక్స్‌పెరిమెంట్‌కి 2 ఈవెంట్స్ వస్తాయని నీకు తెలుసు. ఆ 2 ఈవెంట్స్ ఉన్నాయని తెలుసు కానీ ఏదొస్తుందో నీకు తెలీదు. దాన్నే రాండమ్ ఎక్స్‌పెరిమెంట్ అంటాం. ఓకే. మనం చేసే ఎక్స్‌పెరిమెంట్‌కి అవుట్‌కమ్ పలానాది వస్తుందే, పలానాది రావచ్చు అంటాం గానీ ఖచ్చితంగా ఇదే వస్తుంది అని మనం చెప్పం కాబట్టి వాటిని రాండమ్ ఎక్స్‌పెరిమెంట్స్ అంటామండి. సో ఆ రాండమ్ ఎక్స్‌పెరిమెంట్స్‌లో ఒక్క 2 ఈవెంట్స్ వస్తాయి. 2 ఈవెంట్స్ ఉంది. దానికి ఆన్సర్ రావాల్సింది, రిజల్ట్ రావాల్సింది 2 ఈవెంట్స్ అండి. ఆ 2 ఈవెంట్స్ లో ఖచ్చితంగా ఏదో ఒక ఈవెంట్ వచ్చే తీరాలి కదా. అలాంటి వాటిని ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటారు. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నీకు ఏంటంటే థియరమ్స్ లో ఎప్పుడైనా ప్రాబబిలిటీ మీద ఏదైనా థియరమ్స్ ఉన్నాయి అంటే అందులో ఎక్స్‌క్లూజివ్, ఎగ్జాస్టివ్, ఈక్వల్లీ లైక్లీ కేసెస్ ఇవన్నీ కూడా డెఫినిషన్ లో తీసుకోవచ్చు. అందుకోసం చెప్తున్నాను. ఇవి కామాలేనండి. లాస్ట్ క్లాస్ లో ఓఆర్ ఉంటుందేమో టెక్స్ట్ బుక్ కూడా వెరిఫై చేశాను. సో ఎగ్జాస్టివ్, మ్యూచువల్లీ ఎక్స్‌క్లూజివ్ అండ్ ఈక్వల్లీ లైక్లీ కేసెస్ అన్నమాట. 3 కాంబినేషన్ అన్నమాట ప్రాబబిలిటీ డెఫినిషన్. సో నెక్స్ట్ వచ్చేసి ద ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈస్ 0. దట్ ఈస్ ఇఫ్ 5 ఈస్ ద నల్ సెట్ దెన్ P of 5 ఈక్వల్ టు 0 అంటాం. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే ఏమన్నాను అసలు? అవుట్‌కమ్ అన్నాను. వచ్చే అవుట్‌కమ్ మనకు వచ్చే రిజల్ట్. సో ఇంపాసిబుల్ ఈవెంట్ అసలు ఆ ఎక్స్‌పెరిమెంట్ చేస్తున్నప్పుడు ఆ అవుట్‌కమ్ రాదండి. ఖచ్చితంగా ఇది అవుట్‌కమ్ అవ్వదు. ఓకే. సో అలాంటిది దాని యొక్క రిజల్ట్ 0 అని చెప్పి మనం ఇప్పుడు చూపించాలంట. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చూపించాలి. ఆ ఇంపాసిబుల్ ఈవెంట్ ని మనం 5 గా రిప్రజెంట్ చేస్తున్నాం. 5 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ నల్ సెట్ గా తీసుకుంటున్నాం. బికాస్ దెర్ ఈస్ నో ఈవెంట్ కదా. ఆ ఈవెంటే అసలు పాసిబుల్ అవ్వదు కదా. పాసిబుల్ అయితేనే అవుట్‌కమ్ ఉందంటాం. పాసిబుల్ అవ్వదు కదా. సో దాన్ని ఎంప్టీ సెట్ గా తీసుకుంటున్నాం. నల్ సెట్ గా తీసుకుంటున్నాం. సో ప్రూఫ్ ఏంటంటే లెట్ S be the sample space, then S is equal to S union empty. శాంపిల్ స్పేస్ అంటే నేను చెప్పానండి డెఫినిషన్. ఇట్ ఈస్ అ యూనియన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ అన్నాను కదా. ఇట్ ఈస్ అ యూనియన్ ఆఫ్ ఆల్ సబ్సెట్స్ ఆఫ్ ఎస్ అన్నాను కదా. సో ఎస్ ని ఎస్ యూనియన్ 5 గా రాసుకున్నా. బికాస్ 5 అంటే నల్ సెట్టే కదా. నల్ సెట్ లో ఏమి ఎలిమెంట్లు ఉంటాయి? ఏమి ఉండవు. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ఏ. కానీ మన కన్వీనియన్స్ కోసం ఎస్ ని ఎస్ యూనియన్ 5 గా రాసుకున్నాను. బికాస్ 5 అంటే నల్ సెట్ కాబట్టి ఆ ఎస్ ని ఈ 5 ని కలిపి రాసినా నీకు ఉండేది ఎస్ఏ. బికాస్ ఇందులో ఏ ఎలిమెంట్లు లేవు కదా 5 లో. సో ఎస్ యూనియన్ 5 రాసినా ఎస్ రాసినట్టే మీనింగ్ అనమాట. ఓకే. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ యూనియన్ 5. సో ప్రాబిలిటీ బోత్ సైడ్స్ పి ప్రాబిలిటీ అప్లై చేస్తున్నా. పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ యూనియన్ 5. దెన్ ఈవెంట్స్ ఎస్ అండ్ 5 ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో పి ఆఫ్ ఎస్ యూనియన్ 5 అంటే మనం అంతకు ముందు డెఫినిషన్ ఇదిగోండి. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇక్కడ ఈ డెఫినిషన్ ఆఫ్ ప్రాబిలిటీలో 3 కండిషన్స్ చెప్పాను కదా. వీటిల్లో 4 కండిషన్స్ ఉన్నాయి కదా. వీటిలో ఎప్పుడైనా ఏదైనా యూజ్ అవుతూ ఉంటది అన్నాను. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఎప్పుడంటాం? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అయినప్పుడు పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అన్నాం కదా. సో ఫ్రమ్ దిస్ పి ఆఫ్ ఎస్ యూనియన్ 5 అంటే పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ 5. సో పి ఆఫ్ ఎస్ పాజిటివ్ సైన్స్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫ్రమ్ దిస్ పి ఆఫ్ 5 ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ప్రాబబిలిటీ ఆఫ్ నల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 0. అసలు 5 అనేది నల్ సెట్ అన్న. నల్ సెట్ లో ఉండేవి నల్ ఎలిమెంట్లు. అసలు ఏమి ఎలిమెంట్లు ఉండవు. మరి దాని యొక్క ప్రాబిలిటీ కూడా 0 కదా ఉంటుంది. అదే మనం ఇక్కడ ప్రూఫ్ గా చూపించాం అంతే. నెక్స్ట్ థీరమ్. ఇఫ్ ఏ బార్ ఈస్ ద కాంప్లిమెంటరీ ఈవెంట్ ఆఫ్ ఏ, దెన్ పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ. If A bar is the complementary event of A, then P of A bar equal to 1 minus P of A anta, which is also less than or equal to 1 అని ప్రూవ్ చేయాలంట. So the events A and A bar are mutually exclusive events such that S equal to A union A bar. S అంటే శాంపిల్ స్పేస్ అని తీసుకుంటామండి. S is equal to A union A bar అంటున్నాము. అంటే A is the event, A bar is the
కాంప్లిమెంటరీ ఈవెంట్. ఏ యొక్క కాంప్లిమెంటరీ ఈవెంట్ ఏ బార్. ఏ యూనియన్ ఏ బార్ యొక్క యూనియన్ ని ఎస్ గా తీసుకుంటున్నామండి కన్సిడరేషన్. ఓకే. ద ఈవెంట్స్ ఏ అండ్ ఏ బార్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ సచ్ దట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ బార్. సో ఏ అండ్ ఏ బార్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే యూనియన్ కాంబినేషన్ తీసుకోవచ్చు కదా, ఎందుకంటే ఈ థీరం ప్రకారం ఇఫ్ దే ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ దెన్ అని చెప్పి ఇలా యూనియన్ కాంబినేషన్ తీసుకోవచ్చు కదమ్మా. సో అందుకని ఈ 4 కండిషన్స్ ఇంపార్టెంట్ అండి. ఓకే. ద ఈవెంట్స్ ఏ అండ్ ఏ బార్ ఆర్ మ్యూచువల్ ఎక్స్క్లూజివ్ సచ్ దట్ ఎస్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ బార్ ని తీసుకున్నాము. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ ఏ బార్. ప్రాబిలిటీని అప్లై చేయండి బోత్ సైడ్స్. సో పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ బై సెకండ్ అండ్ థర్డ్ యాక్సియమ్స్ అండి. యాక్సియమ్స్ అంటే విచ్ ఆర్ నథింగ్ బట్ సమ్ థియరమ్స్ లో మనం ప్రూవ్ చేసే పాయింట్స్ అన్నమాట. వాటిని యాక్సియమ్స్ గా చెప్పాడు. ఇవి ఇంపార్టెంట్ అండి. సో పి ఆఫ్ ఎస్ వాల్యూ ఏంటంటే పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 కదండి. పి ఆఫ్ ఎస్ ఈక్వల్ టు 1 కదా. సో అదే తీసుకున్నాడండి. సో ఇక్కడ పి ఆఫ్ ఎస్ ప్లేస్ లో 1 వేసాడండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ కదా. సో ఫ్రమ్ దిస్ పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. పి ఆఫ్ ఏ ఈస్ గ్రేటర్ దెన్ 0. పి ఆఫ్ ఏ ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ ఈ 1 మైనస్ పి ఆఫ్ ఏ కూడా 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈస్ ఆల్సో గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ పి ఆఫ్ ఏ బార్ కదా, పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అమ్మ. ప్రాబబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుందండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ అనేది ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది. సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇంకోండి ఈ కండిషన్స్ గుర్తుండాలన్నాను కదా. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కదా. సో ఇక్కడ నుంచి పి ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాం కదండి. సో యాక్సియం 1 నుంచి వచ్చింది అనమాట. సో పి ఆఫ్ ఏ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ఇక్కడ మనకి ఈ పి ఆఫ్ ఏ బార్ ఈ పి ఆఫ్ ఏ ఇక్కడే ఉంచేసి ఈ పి ఆఫ్ ఏ బార్ 1 ఎలా రాస్తున్నాం అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. ఏం లేదండి, ఈ 1 ఇటు తెచ్చుకున్నాము, పి ఆఫ్ ఏ ఇటు ఉంచేసాము. అప్పుడు నెగిటివ్ వస్తుంది కదా, అటు ఇటు నెగిటివ్ సైన్స్ తీసి క్యాన్సిల్ చేసాడండి. ఏం లేదండి, పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అని ఉంది కదా. ఇక్కడ పి ఆఫ్ ఏ బార్ ఇది 1 మైనస్ పి ఆఫ్ ఏ కదా. సో ఈ 1 ఇటు తీసుకొస్తే -1 అవుద్దండి, ప్లస్ పి ఆఫ్ ఏ బార్ కదా, ఇది ఈక్వల్ టు మైనస్ పి ఆఫ్ ఏ కదా. మైనస్ ని కామన్ తీస్తే ఇక్కడ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు మైనస్ పి ఆఫ్ ఏ కదా. ఇటు మైనస్ కామన్ తీసాం కదా, బోత్ సైడ్స్ మైనస్ ని క్యాన్సిల్ చేసుకున్నామండి. సో ఫ్రమ్ దిస్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ గా వచ్చింది కదా. పి ఆఫ్ ఏ అంటే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అన్నాం కదా. సో ఫ్రమ్ దిస్ కండిషన్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఫ్రమ్ దిస్ 1 ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ వీ కెన్ రైట్. సో పి ఆఫ్ ఏ బార్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. సో మనం చూపించాల్సింది ఏంటి, 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇది రాంగ్ రాశారండి. ఇక్కడ 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్ కదా. సో 1 ఇన్ఈక్వాలిటీస్ లో ఇటు ఉన్న పాజిటివ్ ని ఇటు తెచ్చుకోవచ్చండి, నెగిటివ్ గా అవుతుంది 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్. సో అలా తీసుకొచ్చినప్పుడు 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈస్ 1 మైనస్ పి ఆఫ్ ఏ బార్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది.
మనం ఇక్కడ ఏం చూపించాలి, 1 మైనస్ పి ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని ప్రూవ్ చేయాలి. ఓకే, పి ఆఫ్ ఏ బార్, పి ఆఫ్ ఏ బార్ కి రిలేషన్ ఏముంది మనకి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ వచ్చింది కదా ఇక్కడ. వన్ మైనస్ పి ఆఫ్ ఏ, ఒక్కసారి ఈ స్టేట్మెంట్ చూస్తానమ్మా టెక్స్ట్ బుక్ లో, కొంచెం ఏదో కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. ఒకసారి చూసి నేను మళ్ళీ క్లాస్ లో ఈ థీరం ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. టెక్స్ట్ బుక్ కూడా ఒకసారి వెరిఫై చేస్తాను. సో నెక్స్ట్ చూడండి, ఎడిషన్ థీరం, స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ. మీకు ఈ ప్రాబబిలిటీలో యాక్చువల్ గా సివిఎస్ఎం సెకండ్ ఇయర్ లో మీరు సిఎస్సి బ్రాంచ్ కదా, అలాగే మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకు కూడా మీలాగే సెకండ్ ఇయర్ లో మ్యాథమెటిక్స్ ఉందన్నమాట. సో యాక్చువల్ గా ఫస్ట్ ఇయర్ లోనే మ్యాథ్స్ అంతా కంప్లీట్ అయిపోయేది. R16 రెగ్యులేషన్ లో మ్యాథమెటిక్స్ 1 కానీ 2 కానీ 3 కానీ ఫస్ట్ ఇయర్ లోనే చదివేసుకునేవారు పిల్లలు. చదివేయడం సెకండ్ ఇయర్కి వెళ్ళాక అసలు మ్యాథ్స్ సబ్జెక్ట్ అనేది ఉండేది కాదు. ఓకే, ఇప్పుడు R19 కి వచ్చేసరికి ఏం చేశాడంటే వీడు, R19 బ్యాచ్ లో జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ ఇయర్ లోను సెకండ్ ఇయర్ లోను కూడా మళ్ళీ మ్యాథ్స్ ఏదో ఒకటి వచ్చేలాగా పెట్టాడండి. సో మీరు సెకండ్ ఇయర్ సిఎస్సి బ్రాంచ్ వాళ్ళు కాబట్టి మీకు ప్రాబబిలిటీని పెట్టినట్టే మెకానికల్ బ్రాంచ్ వాళ్ళకి కాంప్లెక్స్ అనాలిసిస్ పెట్టాడండి. ఆ కాంప్లెక్స్ అనాలిసిస్ లో 2 చాప్టర్స్ ఏమో కాంప్లెక్స్ అనాలిసిస్ ఉంటే మిగతా 3 చాప్టర్స్ మీలాగే ప్రాబబిలిటీ తీసుకొచ్చి కలిపాడండి. ఓకే, వాళ్ళకి ఇచ్చినంత డీటెయిల్డ్ గా ప్రాబబిలిటీ టాపిక్స్ మీకు ఇవ్వాల. అసలు మీకు చాలా పైన ఇచ్చేసాడు టాపిక్స్ అన్ని కూడా. అసలు పేపర్ ఎలా అడుగుతాడో మాకు మోడల్ పేపర్ కూడా వాడు వెబ్సైట్ లో ఏమీ ఉంచలేదు. మోడల్ పేపర్ ఉన్నా పోనీ ఏ విధంగా అడుగుతాడా అన్న ఎక్స్పెక్టేషన్ ఉండి కొంచెం ఏదైనా చెప్పగలిగే వాళ్ళం. వాడేమో వాళ్ళకైతే చాలా డీటెయిల్డ్ గా ప్రతి టాపిక్ పేరు మెన్షన్ చేసి అడిగాడు. మీకేం అడిగాడు, ప్రాబబిలిటీ అండ్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి యూనిట్ 3 హెడ్డింగ్ ఇచ్చేసి ప్రాబబిలిటీ అండ్ ప్రాబబిలిటీ అండ్ కండిషనల్ ప్రాబబిలిటీ బేస్ థీరం అని వదిలేసాడు అంతే. ప్రాబబిలిటీ అండ్ ప్రాబబిలిటీ అన్నాడు, దానికి సంబంధించి డెఫినేషన్లు టర్మినాలజీ అన్ని చెప్పుకున్నాం. తర్వాత ఏమో కండిషనల్ ప్రాబబిలిటీ అన్నాడు. కండిషనల్ ప్రాబబిలిటీ చెప్పాలి అంటే ఇవన్నీ ఎడిషన్ థీరము, మల్టిప్లికేషన్ థీరం ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, అసలు కండిషనల్ ప్రాబబిలిటీ నుంచి వచ్చేది అయితే మల్టిప్లికేషన్ థీరం అండ్ ప్రాబబిలిటీ ఇవన్నీ వస్తాయి. ఎడిషన్ థీరం అసలు అవసరమా కాదా అనేది వాడు మెన్షన్ చేయలేదు. సో మేమేం చేస్తున్నామంటే ఈ పీడిఎఫ్ పెడతాము, ఊరికినే జస్ట్ చెప్తున్నాం కాబట్టి నోట్స్ రాయడం మాత్రం రాసేసుకోండి. ఒకసారి ఏమైనా మోడల్ పేపర్ పెడతాడేమో ఈ లోపు చూసుకుని దాన్ని బట్టి మనం ఎలా అడుగుతున్నాడు ఏంటి అనేది చూద్దామండి. ప్రస్తుతానికైతే ఏం చెప్తున్నానో అది వినేయడం, నోట్స్ రాసేసుకోండి. ఏవి ప్రిపేర్ అవ్వాలో రేపు ఇంటర్నల్ ఏవైనా పెడతాను అంటే వీటిల్లో ఏవి ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను, అప్పుడు ప్రిపేర్ అవుదురు కానీ ఎగ్జామ్ కి సరిపోతుందమ్మా. మీకైతే ఇంత డీటెయిల్డ్ గా అయితే మాత్రం సిలబస్ ఇవ్వలేదండి. అసలు ఎడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ గానీ అసలు ఈ థీరంలు ఏమీ లేవు. అసలు ఈ థీరమ్స్ ఇప్పుడు చూపించిన ఫస్ట్ ఈ 2 థీరమ్స్, ఈ థీరం గానీ అసలు లేదు మనకి సిలబస్ లో. కండిషనల్ ప్రాబబిలిటీ దగ్గర నుంచే ఉంది. మరి కండిషనల్ ప్రాబబిలిటీ తెలియాలి అంటే ముందుగా ఇవన్నీ తెలుసుండాలి అన్న ఉద్దేశంతో నేను ఇంకా చెప్పేస్తున్నానండి సిలబస్. ఓకే, సో నెక్స్ట్ ఇది ఒక్కసారి వెరిఫై చేస్తాను, టెక్స్ట్ బుక్ లో థీరం ఏమైనా ఉందేమో చూసి దాన్ని బట్టి ఇది ఒక్కసారి వెరిఫై చేసి అప్పుడు రేపు క్లాస్ లో చెప్తానమ్మా ఈ థీరము. నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ. ఇంపార్టెంట్ యాక్చువల్ గా అయితే ఎడిషన్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రాబబిలిటీ ఉంది అంటే యూనిట్, అందులో ఎడిషన్ థీరం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టేట్ అండ్ ప్రూవ్ ఎడిషన్ థీరం ఆఫ్ ప్రాబబిలిటీ అని వదిలేసాడు అనుకోండి, నువ్వే స్టేట్మెంట్ రాసుకోవాలి. స్టేట్మెంట్ ఏంటి, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఎనీ 2 ఈవెంట్స్ ఆఫ్ ఎస్, ఎస్ అంటే శాంపిల్ స్పేస్,
శాంపిల్ స్పేస్ లో నువ్వు రాసేది ఎన్ని పాసిబుల్ యూనిట్స్, ఐ మీన్ ఎన్ని పాసిబుల్ ఈవెంట్స్ వస్తాయో అవన్నీ కలిపి ఒక సెట్ గా రాసుకునేది శాంపిల్ స్పేస్ కదా. సో ఎస్ అనే ఒక శాంపిల్ స్పేస్ లో ఎన్ని ఈవెంట్స్ ఇచ్చాడు, ఏబి అనే 2 ఈవెంట్స్ ఇచ్చాడంట. అయితే మనం ఏమని ప్రూవ్ చేయాలి, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని ప్రూవ్ చేయాలంటండి. అసలు ఏ యూనియన్ బి అంటే మీనింగ్ ఏంటండి, ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్లన్నీ, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 4 5 6 అని ఉందనుకోండి. ఏ యూనియన్ బి అంటే ఏం చేస్తాం, ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్లన్నీ కలిపి రాసేస్తాం. 1 2 3 4 5 6 అని ఏ యూనియన్ బి రాస్తాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, బి ఈజ్ ఈక్వల్ టు 3 4 5. ఏ ఇంటర్సెక్షన్ బి రాయండ్రా బాబు అంటే ఏలోను బిలోను కామన్ గా ఉన్న ఎలిమెంటే రాస్తాం. ఏముంది 3, అది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, ఏబి వేసాడండి డయాగ్రామ్, వెన్ డయాగ్రామ్ ఏబి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏంటి, ఈ పార్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ మైనస్ బి అంటే మీనింగ్ ఏంటి, ఏ నుంచి బిని తీసేసిన ముక్క, అంతేనా. ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటి, ఏ ఈ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ బి. ఏ మైనస్ బి, ఏ నుంచి బిని తీసేయడం కదా. ఏ నుంచి బి ఉన్న ముక్క ఏముంది, ఈ చిన్న పార్ట్ ఉంది కదా, ఇది తీసేయడం. అంటే ఈ పార్ట్ మాత్రమే ఏ మైనస్ బి, ఈ పార్ట్ మాత్రమే ఏ మైనస్ బి. అలాగే బి మైనస్ ఏ అన్నప్పుడు ఏమవుద్ది, బి నుంచి ఏ తీసేయాలి. బి అంటే ఇది మొత్తం, కానీ ఏ కలిసిన పార్ట్ తీసేయాలి కదా. సో బి మైనస్ ఏ అంటే ఈ ముక్క మాత్రమే, ఈ పార్ట్ మాత్రమే. ఓకేనా. సో ఇవి ఒకసారి సెట్స్ తీస్తే, సెట్స్ చూసుకుంటే ఒకసారి మీకే క్లారిటీ వచ్చేస్తుందండి. ఏ మైనస్ బి అంటే వెన్ డయాగ్రామ్ ఎలా వేసేవాళ్ళం చిన్నప్పుడు చదువుకున్నాం. బి మైనస్ ఏ అంటే వెన్ డయాగ్రామ్ ఎలా వేసేవాళ్ళం ఒకసారి చూసుకోండి క్లారిటీ కావాలంటే. నెక్స్ట్ అండి, ఇక్కడ మనకి ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ ద ఈవెంట్స్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అండ్ దేర్ యూనియన్ ఈస్ ఏ యూనియన్ బి. ఏం లేదు, ఇక్కడ బి యొక్క కాంప్లిమెంట్ బి బార్ అండి. బికి బి బార్ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏ యూనియన్ బిలో, ఏ యూనియన్ బిలో, ఏ యూనియన్ బి అంటే ఏంటి అర్థం, మొత్తం అంతా కలిపి అనమాట. ఏలోను బిలోను ఉన్న ఎలిమెంట్లన్నీ కలిపి ఒక సెట్ లో రాయడం కదా. ఆ ఏలోను బిలోను ఉన్నవన్నీ ఏంటంట, ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది మనకు కనబడుతుంది. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే, ఇక్కడ బార్ అంటే మైనస్ సింబల్. ఇప్పుడు ఏ మైనస్ బి అన్నాం కదా, ఏ మైనస్ బి అన్నాం, దాన్ని వాడు నెగటివ్ మైనస్ బి అన్నదాన్ని బి బార్ గాను, మైనస్ ఏ అన్నదాన్ని ఏ బార్ గాను కూడా ఇండికేట్ చేసుకుంటామండి. సెట్స్ తీస్తే నెగటివ్ రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు దాన్ని బార్స్ లో ఇండికేట్ చేయడం కూడా ఉంటది. ఓకే. సో ఏ ఇంటర్సెక్షన్ బి బారు, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి బారు, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇండికేట్ చేస్తున్నాడండి ఈ సెట్స్ లో. ఇక్కడ ఏబి అనేవి మామూలుగా మనం తీసుకునే 2 ఈవెంట్స్ అండి. ఆ 2 ఈవెంట్స్ కి సంబంధించి ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ బి బారు, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నాడండి. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఉన్నవి ఏ యూనియన్ బి లోనే కాబట్టి ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అండి. ఇది ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, ఆ రెండిట్ల మధ్యలో ఉన్న ఈ ఈ ఈ గ్యాప్ ఉంది కదా, అది ఏ ఇంటర్సెక్షన్ బి అన్నమాట. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఇవన్నీ కూడా యూనియన్ లో ఉన్నాయి. దేనిలో, ఏ యూనియన్ బి లో ఉన్నాయి అని రాసుకున్నాం. ప్రాబిలిటీ బోత్ సైడ్స్ ప్రాబిలిటీ అప్లై చేసుకుంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు, దీనికి కూడా ప్రాబిలిటీని అప్లై చేసామండి. సో యాక్సియమ్స్ ఉన్నాయి కదా పైన మనకి, ఎగ్జామ్స్ ప్రకారం ఏ యూనియన్ బి యూనియన్ కాంబినేషన్ లో ఉంటే ఏం రాస్తామంటే మధ్యలో ప్లస్ వేస్తాం కదా. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అని రాసాం. తర్వాత సిన్స్ ఏ ఇస్ ద యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ అంటే ఏంటండి, ఏ అంటే ఇక్కడ ఏ అని పేరు పెట్టాం కదా, ఈ ఏలో ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఉంది. ఈ ఏలోనే ఇలాగిచ్చాడు,
ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఉంది. అంటే ఈ ఏలోనే ఏ ఇంటర్సెక్షన్ బి బార్ తో పాటు ఈ ఏ ఇంటర్సెక్షన్ బి ముక్కు ఉంది కదా, అది కూడా ఇందులో ఏలో కలిసింది కదా, అందుకే అలా రాశాడండి. సిన్స్ ఏ ఈస్ ద యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి, విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో దేర్ ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్, ఏ ఈస్ ద యూనియన్ అన్నాం కదా, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అండి. సో మళ్ళీ దీనికి ప్రాబిలిటీ అప్లై చేసాం. ప్రాబిలిటీ అప్లై చేసినప్పుడు యూనియన్ ఉంటే మళ్ళీ ప్లస్ రాస్తాం కదండి, రాసుకున్నాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇటు తెచ్చుకున్నాము, ఇది ఇటు వస్తే పి ఆఫ్ ఏ యాక్చువల్ గా మైనస్ అవుద్ది, మైనస్ ని ఇక్కడ ఇది కూడా మైనస్ అవుద్ది కదా, సో మళ్ళీ మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేసుకున్నాడు. సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఇటు తీసుకొచ్చాడు, పి ఆఫ్ ఏ ఇటు తీసుకొచ్చాడు, ఇలా వచ్చింది ఒక రిలేషన్. అలాగే సిన్స్ బి కూడా, బి ఇస్ ద యూనియన్ ఆఫ్ ఏ బార్, బి లో ఏముందండి, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఉంది, మళ్ళీ ఏ ఇంటర్సెక్షన్ బి ముక్కు కూడా బి లో ఉంది కదా, ఈ బి లో ఉంది కదా. సో అందుకని బి ఈస్ ద యూనియన్ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి విచ్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో బి ఈక్వల్ టు యూనియన్ తీసుకున్నాం, మళ్ళీ ప్రాబిలిటీ అప్లై చేసామండి. సో ప్రాబిలిటీ అప్లై చేసే ఇంకా ఈ రెండు తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో వేద్దామండి. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఏంటి మనకి, పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అలాగే వదిలేసాం. పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఈక్వేషన్ 3 అండి, పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి ఏ ఇంటర్సెక్షన్ బి క్యాన్సిల్ అవుతుంది. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదే కదా మనల్ని అడిగిన ఎడిషనల్ థీరము. హెన్స్ ఎడిషన్ థీరం ఈస్ ప్రూవ్డ్. ఎడిషన్ థీరం ఆన్ ప్రాబిలిటీ ఈస్ ప్రూవ్డ్. ఈ వెన్ డయాగ్రామ్ గుర్తు పెట్టుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి బార్, ఏని ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటున్నాడు, బిని ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఓకే, సో ఆ రిప్రజెంటేషన్ లో తీసుకుని ఆ రెండు ఇంటర్సెక్షన్ దగ్గర అయ్యేది ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ మధ్యలో గ్యాప్ అండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే. సో ఇలా ప్రాబిలిటీని బోత్ సైడ్స్ తీసుకుని ఈక్వేషన్ 1 ని రాసేసుకున్నాక యాక్సియం 3 ని యూజ్ చేసామండి. యూనియన్స్ ఉంటే ఎడిషన్స్ లో రాస్తాం కదా యాక్సియమ్స్ ప్రకారం. సో దాని నుంచి మనం ఈ ఈక్వేషన్ 1 లో కావాల్సిన వాల్యూస్ తెచ్చుకోవడం కోసం ఏ అనేది యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని, బి అనేది యూనియన్ ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి అని తీసుకుని ఈక్వేషన్స్ తీసుకొచ్చి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసామండి. సో ఇది ఎడిషన్ థియరమ్ ఆన్ ప్రాబబిలిటీ.